ట్రీట్మెంట్ అనే పేరుతో లాగుతారట. జీవితంలో డౌట్ ఉండొచ్చు, కానీ డౌటే ఎప్పటికీ జీవితం కాకూడదు. కర్మరా. టాప్ లో పెన్సిల్ చాక్లెట్ కొనాలనుకుంటే చేతిలో క్యాష్ ఉండాలనేం లేదు. నవీన్ నయనా లాగా తీసుకుని రేపు బాక్స్ లో వేసినా కూడా పర్వాలేదు. ఓకే, మీ ఇష్టమైన ప్లేసెస్ లో కూర్చున్నారా? మేడం, హెచ్ఎం దీన్ని మీకు ఇమ్మన్నారు. ఓ, టాలెంట్ ఇయర్ 2014. ఈ టాలెంట్ ఇయర్ 2014 ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీ అంతటా మీరే వచ్చి పేర్లు ఇవ్వాలి. నేనెవరిని కంపల్ చేయను. సరే, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? నేను వెళ్తా. నేను స్టోరీ చెప్తాను. నేను డాన్స్ చేస్తాను. స్టోరీ టెల్లింగ్ లాంటిది వాళ్ళ ఫ్యూచర్ కి ఎలా హెల్ప్ అవుతుంది? డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా అంతే, ఏ ప్రయోజనం ఉండదు కదా. నవీన్ మ్యూజిక్ లో చూపించే ఇంట్రెస్ట్ ని సాధారణంగా తీసుకోకుండా ఒక ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లా ఆలోచించండి. హ్యారీ పాటర్ రైటర్ జేకే రౌలింగ్ ఫిక్షన్ కథలు రాసి మిలియన్లు సంపాదించలేదా? అంతెందుకు, మన రైటర్స్ ఎండమూరి, చలం, చేతన్ భగత్ వీళ్ళందరూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కారా? సో నైనా కథలు చెప్పడం వల్ల ఫ్యూచర్ లో ఏ ప్రయోజనం లేదు అనుకోకండి. వాళ్ళ సామర్థ్యాన్ని వేస్ట్ అనుకోకుండా వాళ్ళు చేసే చిన్న చిన్న విషయాల్ని మనం ఆనందించడమే ముఖ్యం. ఓకే, మీరు నవీన్ ఏమవ్వాలని ఆశపడుతున్నారు? వాడు ఏమైనా అవ్వచ్చు, వాళ్ళ నాన్నలా మాత్రం అవ్వకూడదు. అయ్యో, ఓ, ఇవాళ స్పాట్ పెయింటింగ్ ఫినిష్ చేసాడా? అభిమన్యు ఇలారా. సూపర్. కామాక్షి ఎంత స్మార్ట్ గా ఉందో, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. అసలు ఏం ఫాలో అవుతున్నారు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక మంచి విషయాన్ని ఫాలో అయ్యాను. ఏంటి మ్యాటర్? మేడ బ్యాగ్ తీసుకొచ్చా? ఓ, సర్ప్రైజ్. ఓకే, చూడండి. హే, వావ్, థ్యాంక్ యూ. వాచా? అల్లుడు గారు, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? లేదత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను. ఛాన్సే లేదండి. అసలు పిల్లల్ని కనకపోవడమే ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాను, కానీ కడుపులో ఉన్నప్పుడే ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని కంటమే ఫ్యామిలీ ప్లానింగ్ అని మీరు చెప్పాకే అర్థమైంది. మీకు మరోసారి థ్యాంక్స్. పద్మ, మన స్కూల్లో టాలెంట్ ఉన్న పిల్లలు ఎంతో మంది ఉండగా ఆ నయనా, నవీన్ ని మాత్రం ఎందుకమ్మా టాలెంట్ షియా కాంపిటీషన్ కి సెలెక్ట్ చేసావు? ఆ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం ఒక స్కూల్ కి 3 మించి అలౌడ్ కాదమ్మా. టోటల్ ప్రెస్ మొత్తం టాలెంట్ షియా ఫంక్షన్ కి వస్తుంది. గెలిచామంటే మన స్కూల్ పేరు పెద్ద రేంజ్ కు వెళుతుంది. ఏంటి సార్ కమర్షియల్ గా మాట్లాడుతున్నారు? ఇందులో కమర్షియల్ అనుకోవడానికి ఏముంది? బుద్ధుడు ఆశని వదులుకోవాలని ఆశపడ్డటం చెప్పొచ్చా? మీరే ఆలోచించండి. వద్దు మిస్, తను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా అల్లరి చేసిందంటే అందరి పరువు పోతుంది. నాకు కూడా భయంగా ఉంది సార్. చూడు, నయనా, నవీను ఈ టాలెంట్ షోలో కన్ఫర్మ్ గా పార్టిసిపేట్ చేయాలి. అది నీ చేతిలోనే ఉంది. బట్ వాళ్ళ ప్రిన్సిపలే వద్దనేటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? మీ స్కూల్లో పనిచేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పచ్చు కదా. యా, ఇలాంటి స్కూల్ అంటే నీకు ఇష్టం ఉంటుంది సార్. ఏమిటి దివ్య ఇదంతా? ఈ మాత్రం దానికి ఉద్యోగాన్ని వదిలేస్తారా? నీ కొడుకు అభిమన్యు కూడా ఈ పోటీలో ఉన్నాడుగా. నాకు ఈ పోటీ నచ్చలేదు సార్. మీకు తెలుసు అనుకుంటాను, నేను ఇంతకుముందు ఒక స్కూల్లో పనిచేశాను. అక్కడి కోఆర్డినేటర్ ఏ గ్రేడ్ తెచ్చుకునే పిల్లలకి ఏ గ్రేడ్ ఇవ్వకండి, బి గ్రేడ్ ఇవ్వండి. బి గ్రేడ్ తెచ్చుకునే పిల్లలకి సి గ్రేడ్ ఇవ్వండి. ఆ తర్వాత 2 months అయ్యాక ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇవ్వండి. అప్పుడే పేరెంట్స్ కి బెటర్మెంట్ చూపించగలం అని చెప్పారు. మిగతా స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి డిసిప్లిన్ సరిగా లేదని చెప్పండి. ఆ తర్వాత 2 months అయ్యాక సూపర్ అని చెప్పండి అన్నారు. నేను సూపర్ అని చెప్పి ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేసాను. బాగా చదివే పిల్లల్నే సెలెక్ట్ చేసి ఉంచుకుని మా స్కూల్ మంచి స్కూల్ అని చెప్పుకునే స్కూల్ మనది కాదు కదా సార్. మెరిట్ తెచ్చుకునే వాళ్ళని తీసుకెళ్లి మెరిట్ సర్టిఫికేట్ తీసుకురావడం గొప్ప కాదు సార్. మెరిట్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళని తీసుకెళ్లి మెరిట్ తీసుకురావడమే మన స్కూల్కి అందం సార్. అది ఇక్కడిప్పుడు లేనప్పుడు నేనెందుకు సార్ ఈ స్కూల్లో పనిచేయాలి? ఒక సిన్సియర్ టీచర్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నవీన్, నయనా, అభిమన్యు 3 ఈ స్కూల్ తరఫున పాల్గొంటారు. థ్యాంక్స్ సార్.